నమస్కారం. ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. పేదింటి ఆడబిడ్డల పెళ్లికి ఆర్థిక భరోసా ఇవ్వాలనే సంకల్పంతో అమలు చేస్తున్న వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా నిధులను విడుదల చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్. ఏపీ సీఎం జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్ విసరడంపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల. అన్యాక్రాంతమైన వక్ఫ్ భూముల పరిరక్షణ కోసం కృషి చేస్తుంటే తమపై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారన్న వక్ఫ్ బోర్డు ఉద్యోగుల సంఘ నాయకులు. రాష్ట్రంలో నిజమైన అభివృద్ధి జగన్ హయాంలోనే జరిగిందని వెల్లడించిన వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. ఇక డీటెయిల్స్ చూస్తే వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం మరొక శుభవార్త చెప్పింది. పేదింటి ఆడపిల్లల పెళ్లికి ఆర్థికంగా భరోసా ఇవ్వాలి అనే సంకల్పంతో అమలు చేస్తున్న వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా నిధులను సీఎం జగన్ విడుదల చేయనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి వధువు తల్లుల ఖాతాల్లోకి నిధులు విడుదల చేస్తారు. 2023లో అక్టోబర్, డిసెంబర్ త్రైమాసికంలో పెళ్లి చేసుకున్న అర్హులైన 10,132 జంటలకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా కింద 78.53 కోట్ల ఆర్థిక సాయాన్ని జగన్ బటన్ నొక్కి విడుదల చేయనున్నారు. అరకొరగా ఇస్తా ఉన్న పరిస్థితులు గతంలో దాదాపుగా 17,709 మంది పిల్లలకు ఆ ఇచ్చే అరకొర కూడా దాదాపుగా 70 కోట్ల రూపాయలు ఎగరగొట్టిన పరిస్థితులు గతంలో ఉంటే ఈరోజు ఏ ఒక్కరూ మిస్ కాకూడదు అని చెప్పి ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. దాదాపుగా ఇది 5వ విడత. ప్రతి క్వార్టర్ కూడా ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఇప్పుడు ఈరోజు అయితే ఇస్తా ఉండేది అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఆ క్వార్టర్కు సంబంధించింది ఈరోజు ఇస్తా ఉన్నాం. దాదాపుగా 78 కోట్ల రూపాయలు. ఇంతవరకు ఇచ్చిన కార్యక్రమం చూస్తే గత 5 సార్లుగా ఇచ్చినట్టు అవుతుంది. దాదాపుగా 56,194 జంటలకు మంచి జరిగిస్తూ, వాళ్ళ కుటుంబాలకు మంచి జరిగిస్తూ, వాళ్ళ తల్లిదండ్రులకు మంచి జరిగిస్తూ 427 కోట్ల రూపాయలు ఈ ఒక్క పథకానికే పిల్లల చదువులను ప్రోత్సహించేందుకు మరో ముందడుగు వేస్తా ఉన్నాము. వేసినందుకు చాలా సంతోషంగా ఉంది. దీనివల్ల అందరికీ కూడా మంచి జరగాలని, మరీ ముఖ్యంగా ఈరోజు ఏకమవుతా ఉన్న ఈ క్వార్టర్లో ఏకమైన ఈ పిల్లలందరికీ కూడా, ఈ పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు ఇంకా మంచి జరగాలని, వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ కూడా తెలియచేస్తూ, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం కూడా ఇంకా మంచి జరగాల, మంచి జరిగిచ్చే అవకాశం కూడా దేవుడు ఇంకా ఎక్కువ అవకాశం కూడా ఇవ్వాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఇక ఈ కార్యక్రమాన్ని గుణదల ఎస్ఎల్వి గ్రాండ్ అమరావతి అపార్ట్మెంట్స్ ప్రాంగణంలోని శ్రీ విజయ గణపతి దేవాలయంలో శ్రీ పద్మావతి అలివేలు మంగ సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి నూతన విగ్రహాల సంప్రోక్షణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. కొలుకులూరి ప్రసాదరాజు దంపతులు, కొలుకులూరి ప్రకాష్ రాజు దంపతులు, శ్రీదేవి డిజిటల్ మీడియా మేనేజింగ్ డైరెక్టర్ భూపతి రాజు, సత్యనారాయణ రాజు, శ్రీదేవి దంపతులతో పాటుగా పలువురు దంపతులు ఈ సంప్రోక్షణ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజాభిషేకాలు గావించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీ విజయ గణపతి ఆలయం ప్రధాన అర్చకులు నాగ నరేంద్ర శర్మ మాట్లాడుతూ శ్రీ పద్మావతి అలివేలు మంగ సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామివార్ల నూతన విగ్రహాల సంప్రోక్షణ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్దలతో శాస్త్రోక్తంగా నిర్వహించడం జరిగిందన్నారు. స్వామివార్లను దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఎస్ఎల్వి గ్రాండ్ అమరావతి అపార్ట్మెంట్స్ అసోసియేషన్ కమిటీ సభ్యులు, స్థానికులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తలంబ్రాల పెండి కూతురు, కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు. పిడికిట తలంబ్రాల పెండి కూతురు, కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు. పేరుగల జవరాలి పెండి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండి కూతురు. విభు పేరు గుత్స సిగ్గువడు. నాగ నరేంద్ర శర్మ, శ్రీ విజయ గణపతి స్వామివారి దేవాలయం అనగా
శ్రీ ఎస్ఎల్వి అమరావతి గ్రాండ్ అపార్ట్మెంట్స్ నందు వేంచేసి ఉన్నటువంటి శ్రీ విజయ గణపతి స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణంలో శ్రీ పద్మావతి అలివేలు మంగా సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నూతన ఉత్సవ విగ్రహాల మహాసంప్రోక్షణ కార్యక్రమం విజయవంతంగా ఇప్పుడే ముగిసినది. ఆ సుందరమైనటువంటి శ్రీ పద్మావతి అలివేలు మంగా సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు మన ప్రాంగణంలోకి మన కోసం ఇచ్చేశారు. చక్కగా ఆ మూర్తులను చూడండి. మన దగ్గరికి ఆయన వచ్చారు, మన కోసం మన దగ్గరికి ఆ వెంకటేశ్వర స్వామి వారు మన కోసం ఈరోజు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి సమస్త నదీ జలములు అలాగే మహా సముద్రాలు తెచ్చి సముద్రం గుండెల నిండుగా కనుల నిండుగా నింపుకొని స్వామివారిని దర్శించుకొని తరించుకొని ధ్యానించుకొని అర్చించుకొని పూజించుకున్నారు. ఇటువంటి మహత్తరమైన కార్యక్రమం ఈ పూట ఇక్కడ ఇలా జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు స్వామివారి అదృష్టాన్ని మాకు కూడా ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఈ కార్యక్రమాలు ఇలాంటి ధర్మ కార్యక్రమాలు అనేకమైనటువంటి ఇక్కడ జరగాలని నేను మా విజయ గణపతి స్వామి వారిని మనస్ఫూర్తిగా చక్కగా తలుచుకుంటున్నాను. సమస్త ఏపీ సీఎం వైఎస్ జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్ విసరడంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల మీడియాతో మాట్లాడుతూ వైసీపీ మాట్లాడినా జగన్ మాట్లాడినా ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా మేం ప్రజలతోనే మాట్లాడతామన్నారు. చంద్రబాబు హయాంలో అవినీతి పాలన, అరాచక పాలన, అవకతవకలపై మేము ప్రజలకు వివరిస్తూ ఉంటామన్నారు. దాంతో పోలిస్తే మా పాలన ఎలా ఉందో చెబుతూ ఉంటామన్నారు. నీకు సత్తా ఉంటే 2014-19 మధ్య ఏం చేశావో చెప్పాలంటూ చంద్రబాబును నిలదీశారు. ఒక్క మాటైనా నిజముందా? ఆయన కాని, ఆయన కొడుకు గాని, ఆయన అరువు తెచ్చుకున్న దత్తపుత్రుడు కాని ఒక్క మాటైనా నిజం మాట్లాడతారా అంటూ ప్రశ్నించారు. ఆశీస్సులు ఇవ్వండి అని ధీమాతో నిబ్బరంగా జనాన్ని అడగగలుగుతున్నారు. నువ్వు అలా అడగగలుగుతున్నావా? మేము పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ ఓ బ్రహ్మాండమైన డెలివరీ సిస్టమ్ అని మేము చెప్పగలుగుతున్నాం. నీకు నిజంగా నీవు పెట్టిన దాని మీద నమ్మకం ఉంటే చంద్రబాబు నాయుడు తాను పెట్టిన అదేది జన్మభూమి కమిటీలు అత్యుత్తమమైనవి, మేము వస్తే అవే తీసుకొస్తాం, వాటితోనే మేము పని చేయిస్తామని ఒక మాట అనుకోమను. ఎందుకు ధైర్యం చాలట్లా? ఆ మాట ఎందుకు అనట్లా? అలాగే చంద్రన్న కానుకనే నేను ఇస్తాను అని ఎందుకనట్లా? ఇంకొకటేదో ఆ పేర్లు ఎందుకనట్లా? అవే బ్రహ్మాండమైనవి అని ఎందుకు చెప్పలేకపోతున్నాడు? నా ఆదరణ కింద కత్తెరలే ముఖ్యం, అవే బ్రహ్మాండమైనవి, అవే ఇస్తాను నేను ఎందుకని లేకపోతున్నాడు? మేము అనగలుగుతున్నాం. ఇగో ఇవన్నీ చేశాము, వీటి కంటిన్యూయేషన్ కావాలి, వీటి కంటిన్యూయేషన్ కావాలంటే మళ్ళీ మా పార్టీని ఎన్నుకొని మేము అనగలుగుతున్నాం. నువ్వు ఏమి చూసి నీకు ఓటేయాలనో ఒక్కసారి చెప్తే జనానికి కన్ఫ్యూజన్ పోతుంది. నచ్చితే నిన్ను ఆదరిస్తే నిజంగా ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ కూడా అవుతుంది. ఇట్లా ఊరికి పొద్దుపోని ఊపిసిపోక మాటలు, పొద్దుపోని సవాళ్ళు, తాటాకు చప్పుళ్ళు, వీటి వల్ల ఏం ఉపయోగం ఉంటుంది ఆయన చేసిన వాటి వల్ల? అలాగే అక్కడికి వచ్చి ఆయన మాట్లాడిన మాటల్లో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కానీ అంతకుముందు 2 సభల్లో కానీ లేదా అంతకుముందు ఎక్కడ మాట్లాడినా ఏమేమి చెప్పాలనో అంతకు మించి లేదా తక్కువ ఒక్కటైనా మాట ఉందా? ప్రతిదీ కన్స్ట్రక్టివ్గా ఉంది, మాట్లాడుతున్నారు, చెప్తున్నారు. ప్రజల్లోకి ఆ మెసేజ్ పోతుంది. ఇందులో అబద్ధపు ఇవి ఉంటే ఆ అబద్ధం ఇదేదో చెప్పాలి. తమ విధానాలకు ఆటంకం కలిగించిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వక్ఫ్ బోర్డు ఉద్యోగుల సంఘ నాయకులు వెల్లడించారు. యనమల కుదురు జన్నత్ బాకీ కబరస్థాన్ వక్ఫ్ భూముల అన్యాక్రాంతంపై తారాపేటలో అష్రఫ్ సలీం అనే వ్యక్తులు నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన వక్ఫ్ ఉద్యోగిపై దాడి చేసేందుకు ప్రయత్నించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా వక్ఫ్ బోర్డు ఉద్యోగుల సంఘ నాయకులు పేర్కొన్నారు. వక్ఫ్ బోర్డు చట్టం ప్రకారం తాము విధులు నిర్వర్తిస్తున్నట్లు పేర్కొన్నారు. వక్ఫ్ బోర్డు సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని తమకు ఫిర్యాదులు అందాయన్నారు. తాము ఎప్పుడూ వక్ఫ్ నిబంధనలకు లోబడి పని చేస్తామన్నారు. గల కబర్స్థాను, ఈద్గా స్థలం, మసీదు సంబంధించి యనమకుదురులో సుమారు 5 మసీదులకు సంబంధించిన ఈద్గా, కబర్స్థాను, అలాగే ఈద్గా, కబర్స్థాను, మసీదు ఈ 3 కూడా అక్కడ అత్యంత కీలకమైనవి. ఆ స్థానిక ముస్లిం సోదరులకు ఉపయోగపడుతున్నాయి. దీనికి సంబంధించి అక్కడ షాపులు కూడా నిర్మాణం జరిగి ఉంది. కాకపోతే
సుమారు 1,30,000 పైచీలకు అద్దెలు వస్తున్న ఆ యొక్క ప్రాపర్టీని స్థానికంగా ఉన్న అష్రాఫ్ అనే ఒక వ్యక్తి అక్కడ స్థానిక ముస్లిం సోదరులకి కమిటీకి లెక్కలు చెప్పకుండా తాను వ్యక్తిగతంగా ఆ యొక్క సొమ్ముని దుర్వినియోగం చేస్తున్న పరిస్థితుల్లో స్థానిక యనమగుంద ప్రాంత ముస్లిం సోదరులందరూ కూడా మా యొక్క స్టేట్ వక్ఫ్ బోర్డుకి కంప్లైంట్ చేయటం, అలాగే అధికారుల దృష్టికి తేవటం జరిగిన సందర్భంలో అధికారులు దాని మీద దృష్టి పెట్టి అక్కడ ఆ యొక్క ప్రదేశాన్ని పరిశీలించి అతను వక్ఫ్ బోర్డు యొక్క ఆస్తుల్ని దుర్వినియోగం చేస్తున్నాడు, వక్ఫ్ బోర్డు సొమ్ముని ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిని. ఇది ఖబరస్థాన్ విషయం అనేది 2001 నుండి ఖబరస్థాన్ ఏర్పడిందండి అక్కడ. అయితే 2001 నుండి 2014 దాకా ఇస్మాయిల్ ఖాన్ సాబ్ అనే ఆయన దానికి ప్రెసిడెంట్గా చేశాడు. దాని తర్వాత 2014 నుండి అష్రఫ్ గారు ఎంట్రీ అయ్యి అక్కడి నుండి 2018 దాకా ఆయన లెక్కపత్రాలు లేకుండా ఆయన హ్యాండ్ ఇచ్చేశాడు. కాబట్టి 2018లో కమిటీ ఏర్పాటు చేశారంటే ఆ కమిటీ నుండి ఆ 18 నుండి 22 దాకా అసలు మినిట్ బుక్ కానీ అకౌంట్ కానీ ఏమీ లేకుండా చేశాడని చెప్పి స్థానికులు తీసుకొచ్చి మాకు నోటీస్ ఇచ్చారు. కాబట్టి దాన్ని మేము టేకప్ చేసామండి. టేకప్ చేసి అక్కడ మొత్తం జనరల్ బాడీ మీటింగ్ వేసి అక్కడ మన మౌలాలి గారిని ప్రెసిడెంట్గా పెట్టి మేము కమిటీ నడుపుతున్నామండి. ఆ రోజు నుండి ఈ రోజు దాకా ప్రతి విషయంలో గొడవలు పెట్టుకుంటా వస్తే మేము వక్ఫ్ బోర్డుని ఆశ్రయించామండి. వక్ఫ్ బోర్డు ఆఫీసర్లు రాష్ట్రంలో నిజమైన అభివృద్ధి జగన్ హయాంలోనే జరిగిందని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. తూర్పు నియోజకవర్గంలోని 9వ డివిజన్ పరిధిలోని స్క్రూ బ్రిడ్జ్ వద్ద అండర్ పాస్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, బెల్లం దుర్గా పాల్గొని స్థానిక నేతలతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ స్థానిక ప్రజల చిరకాల కోరిక అయిన ఈ రోడ్డుకి నేడు భూమి పూజ చేశామన్నారు. ఈ ప్రాంతంలో ప్రజలు ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు పడుతూ గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారంటూ దుయ్యబట్టారు. ఒక కార్యక్రమం గద్దె రామ్మోహన్ గురించి ఒక కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా, 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా, అంతకుముందు మరొక 5 సంవత్సరాలు గన్నవరం శాసనసభ్యుడిగా ఉన్నారు. ఉన్నప్పుడు ఈ నియోజకవర్గానికి 10 సంవత్సరాలు నేను ఈ నియోజకవర్గంలో ఉన్నాను, నేను పలానా కార్యక్రమం చేశానని చెప్పని దిక్కులేని స్థితిలో ఈరోజు గద్దె రామ్మోహన్ ఉన్నారు. అంటే దిగజారిపోయిన రాజకీయం. నేను ఎందుకు దిగజారిపోయిన రాజకీయం అంటున్నానంటే ఈరోజు మా ఫోటోలు పెట్టి జగన్మోహన్ అభివృద్ధి మేర ఏ ప్రాంతమైనా, ఏ ప్రదేశమైనా, ఏ టైం అయినా, ఎక్కడికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము గారు మా కార్యకర్త వచ్చి 2019 నుంచి 2024 మధ్యలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చంద్రబాబుతో అయినా చర్చిస్తానికి సిద్ధంగా ఉన్నారని చెప్పని ఈరోజు ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఈరోజు మేము గనక ఒక్కసారిగా మీ యొక్క జీవన విధానం కనుక బయట పెడితే బుద్ధా వెంకన్న చేసిన సెటిల్మెంట్లు దేనికో, ఇంకా ఏ సెటిల్మెంట్లు దేనికో అనే విషయాలు బయట పెడితే అదే చంద్రబాబు నేను తూర్పుకు రమ్మంటున్నాను కదా, మేము సిద్ధంగా ఉన్నాం. అభివృద్ధి మీద, సంక్షేమం మీద దాదాపుగా 900 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు మా తూర్పు నియోజకవర్గంలో జరిగింది. దానికి చర్చిస్తానికి నేను సిద్ధం. 650 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది, దానికి చర్చించడానికి సిద్ధం. దేని మీద వాళ్ళు సిద్ధంగా ఉన్నారు? 5 సంవత్సరాలు డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పని మాట తప్పిన తెలుగుదేశం పార్టీ దాని గురించి మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారా? ఈరోజు వైఎస్ఆర్ ఆసరా ద్వారా, 0 వడ్డీ ద్వారా డ్వాక్రా మహిళలకి ఈరోజు అండగా నిలిచిన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని గురించి మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారా? ఈరోజు ఇది వరకు రాష్ట్రంలోని మహిళలు అందరూ గర్వపడేలా సీఎం జగన్ పాలన కొనసాగించారని లక్ష్మీ పార్వతి వెల్లడించారు. విజయవాడ గాంధీనగర్లోని ఒక హోటల్లో ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ మరియు యూనిసెఫ్ సంయుక్త ఆధ్వర్యంలో జగన్ పాలన మహిళల స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లక్ష్మీ పార్వతి హాజరై వైసీపీ ప్రభుత్వం మహిళల కోసం చేసిన చారిత్రాత్మక కార్యక్రమాలు వివరించారు. అనంతరం ఏసీటీతో మాట్లాడుతూ
సీఎం జగన్ పాలన మహిళలు ప్రత్యేక గౌరవం తెచ్చేలా ఉందన్నారు. సంక్షేమ పథకాలు, రాజకీయ పదవులు ఇలా అన్ని రంగాల్లో మహిళలకు ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. ఉండు అదేవిధంగా నువ్వు బయటికి వెళ్ళటానికి వీల్లేదు అనేటువంటి ఒక సాడిస్టిక్ హస్బెండ్స్ కూడా ఉన్నారు. అలాంటి భర్తల వలన ఎన్నో రకాల బాధలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఈ సమాజంలో. పెద్ద పెద్ద చదువులు చదువుకున్నటువంటి మహిళలు కూడా ఈ విధమైనటువంటి ఫ్యామిలీలో బాధలు అనుభవిస్తూనే ఉన్నారు. ఇవన్నీ కూడా గమనించేమో మరి మన ముఖ్యమంత్రి గారు ముందు మహిళకు సాధికారత వస్తే, మహిళలకు ఒక ఎంపవర్మెంట్ ఏర్పాటు చేయగలిగితే వాళ్ళు ఈ బాధలన్నిటినీ కూడా దాటుకొని వాళ్ళ శక్తిని ఈ సమాజానికి ఉపయోగపెడతారు అనే ఒక మంచి సదుద్దేశంతోనే మహిళలందరికీ ఈ విధమైనటువంటి అధికారాన్ని ఆయన కల్పించారేమో అని చెప్పి నేను అనుకుంటూ ఉంటాను. పడుతున్నటువంటి పరిస్థితి రామచంద్ర గుహ కమిటీ ఆ రోజు ఇందిరాగాంధీ గారికి ఇచ్చారు. సరే, అదే కమిటీ ఆ ప్రకారంగా భారతదేశం ఏమన్నా ముందుకు పోయిందా మహిళల కోసం అంటే అప్పుడు పోలేదు. తర్వాత అదే మళ్ళీ రామచంద్ర గుహ కమిటీ దాదాపుగా 82 అనుకుంటాను, 82 ప్రాంతంలో కూడా మళ్ళీ అదే కమిటీ ఒక సర్వే చేశారు మహిళల స్థితిగతుల మీద. చేస్తే సేమ్ పొజిషన్, మహిళలు ఏమీ మార్పు లేదు, ఇదే రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళు అధికమైన పేదరికంతో బాధలు పడుతూ ఉన్నారు. ముఖ్యంగా భర్తలు ఏదైనా సంపాదన కోసం ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు పోతే ఇక్కడ ఈ మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులు మామూలుగా లేవు అని చెప్పి మహిళల స్థితిగతులు అంటే 16 ఏళ్ల ఇందిరాగాంధీ గారి టైంలో పరిపాలనలో ఒక మహిళా నాయకత్వంలో కూడా మహిళల రాత మారలేదు. కానీ సీఎం జగన్ ను సంబోధించే సమయంలో కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదంటూ వాసిమల్ల ఫౌండేషన్ ప్రెసిడెంట్ జోసెఫ్ అన్నారు. రాష్ట్రంలోని ప్రజలను తన కుటుంబ సభ్యులుగా చూసుకుంటూ వారి సంరక్షణకు పెద్దపీట వేస్తున్నారని, అలాంటి సీఎంను గౌరవంగా పిలుచుకోవాలన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన ఆయన వైసీపీ ప్రభుత్వం పేద పిల్లలకు మంచి విద్యను అందజేస్తోందని కొనియాడారు. Political independent analyst, I would like to talk about the one word, that is మన ముఖ్యమంత్రి గారిని సంభాషించేటప్పుడు అన్న అని కానీ మామ అని కానీ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు సంబోధించటం ఖచ్చితమైన డిక్షనరీ మీనింగ్ కాదు. డిక్షనరీ మీనింగ్ ఏంటంటే పిల్లలను సంరక్షించు తండ్రి వలె ఆయన పాత్ర పోషిస్తున్నాడు. పిల్లలకు బట్టలు ఇస్తున్నాడు, న్యూట్రియంట్ డైట్ ఇస్తున్నాడు. అదేవిధంగా అన్ని విషయాలలో పిల్లలను సంరక్షించే తండ్రిగా ఉన్నాడు. యాక్చువల్గా ఒక తండ్రి చేయవలసిన పని ఏంటంటే తన బిడ్డలకు మంచి విద్యను అభ్యసించేటట్లు చేయటం, న్యూట్రియంట్ డైట్ ఇవ్వటం. అవన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నప్పుడు ఆయనను సంరక్షక తండ్రి అని మాత్రమే సంబోధించాలి. ఎందుకంటే పిల్లలను సంరక్షించేవాడు, నీ సంరక్షణ, నీ పిల్లల సంరక్షణ చూసుకోవాలి. అలా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజా సమస్యలు పక్కదోవ పడుతున్నాయని మాజీ ఎమ్మెల్యే ఉమ్మడి నర్సయ్య వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రజల పక్షాన నిలబడేందుకు పీసీసీ, సిపిఐ ప్రజాపదం, సిపిఐ రెవల్యూషనరీ, ఇనిషియేటివ్ పార్టీలు విలీనం అవుతాయన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మార్చి 3, 4, 5 తేదీల్లో ఖమ్మంలో జరిగే ఐక్యత జాతీయ మహాసభలో పార్టీల విలీనం జరుగుతుందని వెల్లడించారు. ఉమ్మడి నర్సయ్య, మాజీ ఎమ్మెల్యే ఇల్లెందు, ఇంతకుముందు ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఈరోజు విజయవాడ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చాం. ఇక్కడ ఉన్నటువంటి అధికారులను కావటం కోసం వచ్చి మా పార్టీ 3 విప్లవ పార్టీలు విలీనం కాబోతున్నటువంటి విషయాన్ని మీ ముందు ఉంచదలుచుకున్నాం. సిపిఐఎంఎల్ 2 సంవత్సరాల నుండి విధానాల పరిశీలనలో
నిమగ్నమై చర్చలు జరిపి 2024 మార్చి 3, 4, 5 తారీఖులలో ఖమ్మం జిల్లాలో ఖమ్మం పట్టణంలో పెవిలియన్ గ్రౌండ్లో వేల మందితోటి బహిరంగ సభ జరుపుకొని 4, 5 తారీఖులలో ఎదుర్కోలేకపోతున్నాం, ప్రజల్ని నిలబెట్టలేకపోతున్నాం. అందుకే ఐక్యం కావాలి. విప్లవ పార్టీలు, విప్లవ గ్రూపులు, సిపిఎంఎల్ అనేటువంటి సిద్ధాంతం కలిగినటువంటి గ్రూపులన్నీ కూడా విడివిడిగా ఉండకుండా. ఉత్తరాంధ్రలో లోకేష్ శంఖారావం యాత్ర కొనసాగుతోంది. ఉత్తరాంధ్రలో శంఖారావం యాత్రలో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చోడవరంలో నిర్వహించిన సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఉత్తరాంధ్రలో 9 రోజులుగా తిరుగుతున్నానని, తనకు ఇది 28వ సభ అని వెల్లడించారు. నాకు ఇప్పుడు ఒకటే అర్థమయ్యింది, ఉత్తరాంధ్ర ఊపు అదిరిపోయిందంటూ హర్షం వ్యక్తం చేశారు. గత 4 ఏళ్ల 10 నెలలుగా ఉత్తరాంధ్ర ప్రజలతో జగన్ ఆడుకున్నారు. అదే ఉత్తరాంధ్ర ప్రజలు 2 నెలల్లో జగన్ ను ఆడుకోబోతున్నారని స్పష్టం చేశారు. కాబట్టి మనం జగన్ తో ఫుట్బాల్ ఆడే రోజులు తొందరలో రాబో. జగన్ ఈ మధ్యన పదే వై నాట్ 175 అడుగుతున్నారు. ఈ సభాముఖంగా జగన్ ని నేను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా. వై నాట్ విశాఖ స్టీల్ ప్లాంట్, వై నాట్ పోలవరం, వై నాట్. శ్రీ పారుపూడి కనక చింతయ్య వీరమ్మ తల్లి తిరునాళ్లు ప్రారంభమయ్యాయి. ఉయ్యూరు శ్రీ పారుపూడి కనక చింతయ్య వీరమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవాలు పరంపర ఆనవాయితీగా సోమవారం రాత్రి ప్రారంభమయ్యాయి. 19/2/2019 నుండి 15 రోజుల పాటు జరిగే తిరునాళ్ల మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మెట్టినింటి నుండి శ్రీ పారుపూడి వీరమ్మ తల్లి అమ్మవారికి మొట్టమొదటిగా ఆనవాయితీగా ఉయ్యూరు టౌన్ పోలీస్ స్టేషన్ నుండి వారి బృందంతో పసుపు, కుంకుమ, చీర, జాకెట్ సమర్పించి తదనంతరం అమ్మవారి గ్రామోత్సవ కార్యక్రమంలో భాగంగా అమ్మవారిని ధూప దీప నైవేద్యాలతో, డప్పు చప్పుళ్లతో, కొమ్ముల బూరలతో పోలీసు బందోబస్తు నడుమ అంగరంగ వైభవంగా అమ్మవారికి గ్రామోత్సవం నిర్వహించారు. ఆందోళన వద్దు, అధికారం మనదే అంటూ టీడీపీ సీనియర్ నాయకులు కేశినేని చిన్ని పునరుద్ఘాటించారు. సైకో సీఎం జగన్ కాలర్లు మడత పెడతానంటున్నాడు. మనం వాళ్ల కుర్చీలు ఖాళీ చేద్దాం. అధికారంలోకి రాబోయేది మనమే. ఇంకా 57 రోజులే వాళ్లకి మిగిలిందని విజయవాడ పార్లమెంట్ టీడీపీ నాయకులు కేశినేని చిన్ని అన్నారు. తిరువూరు మండలంలోని రాజీవ్ నగర్, సూరవరం, రోలుపడి, చింతలపాడు, ఎరుకుపాడు, గొల్లగూడెం గ్రామాల్లో కేశినేని చిన్ని తిరువూరు టీడీపీ ఇన్ఛార్జ్ సేవల దేవదత్తో కలిసి పర్యటించారు. మీడియాపై దాడి చేయడం సిగ్గుచేటు అంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ తీవ్రంగా ఖండించారు. మీడియాపై దాడి చేయడం సిగ్గుచేటంటూ మండిపడ్డారు. ఇదే సమయంలో అంబేద్కర్ విగ్రహం సాక్షిగా తనతో చర్చకు రావాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్ కు సవాల్ విసిరారు. ఇటీవల వైసీపీ సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై వైసీపీ శ్రేణులు చేసిన దాడిని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఖండించారు. మీడియాపై దాడి చేయడం సిగ్గుచేటన్నారు. ఇదే సమయంలో అంబేద్కర్ విగ్రహం సాక్షిగా తనతో చర్చలకు రావాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్ కు సవాల్ విసిరారు. విగ్రహాలు చూసి దళితులు మోసపోరని తేల్చి చెప్పారు. మీ కాదు ఆయన అంబేద్కర్. ఒక బీసీ కాపుగా దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకుని ఒక దళిత నాయకుడిగా మాట్లాడుతున్నాను. మా అంబేద్కర్కి విగ్రహాలు వద్దు, పూలమాలలు వద్దు. మోసపోమంటే మేము మోసపోం. చంద్రబాబు నాయుడు అట మోదీ కంటే పెద్ద విగ్రహం 5,000 కోట్లతో కడతాడట అప్పు చేసి. మాకెందుకు ఈ అప్పులు? ఒక్కొక్క కుటుంబానికి 5 కోట్ల రూపాయల అప్పు ఉంది. అర్థమైందా మీకు? గమనించండి. ఇదే విజయవాడ 3 హెలికాప్టర్లో వచ్చిన నేను, ఇదే పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో లక్షల మందితో మీటింగ్ పెట్టిన నేను, ఇవాళ నడి రోడ్డు మీద దేవుడు యేసు ప్రభువుగా భూమి మీద ఎలా మీ మధ్య సంచరించడో నేను అందుకు వచ్చాను. యుద్ధం పెట్టడానికి రాలేదు, శాంతి తీసుకురాడు. తిండి లేకుండా, బట్ట లేకుండా, చదువు లేకుండా,
ఉద్యోగాలు లేకుండా, కంపెనీలు లేకుండా, అప్పులు చేసేసి మిమ్మల్ని సర్వనాశనం చేస్తున్న ఈ రెండు పార్టీలు మోదీ తొత్తులైన టీడీపీ, వైసీపీ నుంచి విడిపించి అవకాశం ఇస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళి. కనుక దొంగల్ని నమ్మకండి, మోసగాళ్ళని నమ్మకండి, అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చే కేఏ పాల్ని నమ్మండి. రండి కలిసి పనిచేద్దాం. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారికి నేను మరొకసారి అవకాశం ఇస్తున్నాను. అనేక విషయాల్లో మీకు నేను మద్దతు ఇచ్చాను. రండి ఒక్కసారి కలుద్దాం, ఒక్కసారి మాట్లాడదాం. మంచి మనసుతో 16 మంది ముఖ్యమంత్రులు కలిసినట్టు, 9 మంది ప్రధానులు కలిసినట్టు నన్ను కలవండి, కలిసి పనిచేద్దాం. మనకి స్పెషల్ స్టేటస్ ఇవ్వలా, స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వలా, స్మార్ట్ సిటీలు కట్టలే, క్యాపిటల్ సిటీ కట్టలే, పోలవరం ప్రాజెక్టు కట్టలే, రైల్వే జోన్ ఇవ్వలే, 15 లక్షలు ఇస్తానని ఇవ్వలే. 100లో 1 వాగ్దానం మోదీ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, జగన్ కానీ నెరవేర్చలేదు. నేను నెరవేర్చాలి అంటే ప్రజాశాంతి పార్టీని గెలిపించండి. 7569441275 రండి. విశాఖపట్నం మన మేఘాలయ ప్రక్కనున్న ఇదే గురువారం సాయంత్రం 6 గంటలకు మీటింగ్. రండి, నన్ను కలవండి. ఇదే వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. పేదింటి ఆడబిడ్డల పెళ్లికి ఆర్థిక భరోసా ఇవ్వాలనే సంకల్పంతో అమలు చేస్తున్న వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫాన్ నిధులను విడుదల చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్. ఏపీ సీఎం జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు సవాల్ విసరడంపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల. అన్యాక్రాంతమైన వక్ఫ్ భూముల పరిరక్షణ కోసం కృషి చేస్తుంటే తమపై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారన్న వక్ఫ్ బోర్డు ఉద్యోగుల సంఘ నాయకులు. రాష్ట్రంలో నిజమైన అభివృద్ధి జగన్ హయాంలోనే జరిగిందని వెల్లడించిన వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.